ఇప్పుడు కూడా బలవంతం పెట్టేవాడు కాదు ఆయన. అవి ఏమి కూడా ఆయన అడిగే దేవుడు కాదు. ఒకసారి చెప్తాడు, అంతవరకే చెప్తాడు అంతే. కానీ మనం బలవంతంగా ఆయన ఎప్పుడు కూడా మనం బలవంతం చేసేవాడు కాదు. ఆయన ఎప్పుడు కూడా ప్రార్థించేయమని కానీ, ఉపవాస ప్రార్థన చేయమని కానీ, లేకపోతే కానుకలు ఇవ్వమని కానీ, లేకపోతే నాకు సాక్ష్యం చెప్పమని కానీ ఆయన ఎప్పుడు బలవంతం చేసేవాడు కాదు. ఒకసారి చెప్తాడు, వింటే మంచి మాట, వినకపోతే అది నీ కర్మ అని చెప్తున్న దేవుడు విడిచిపెట్టేస్తాడు. ఎందుకంటే మనం కూడా మన పిల్లలకి మంచి చెప్తాం వినకపోతే ఏం చేస్తాం? విడిచిపెట్టేస్తాం. అలాగే దేవుడు ఎప్పుడు కూడా గొర్రెలు ఇవ్వండి, మేకలు ఇవ్వండి, లేకపోతే దోపాలు ఇవ్వండి, ఆయన ఎప్పుడు కూడా ఆయన చెప్పేవారు చెప్తున్నంతవరకే. ఆయన ఎప్పుడు కూడా బలవంతం పెట్టే దేవుడు అంత మాత్రం కాదు. ఇక్కడ యాకోబు గారు చెప్తున్నాడు 43:23 ఏముందంటే, దహన బలులుగా గొర్రె మేకల పిల్లని నా యొద్దకు తేలేదు, నీ బలుల చేత నన్ను గణపరచలేదు, నీ నైవేద్యములను చేయవలనని నేను నిన్ను బలవంత పెట్టలేదు, దూపం వేయవలనని నేను నిన్ను విసిగింపలేదు. దేవుని స్తోత్రం. నైవేద్యము వేయవలని నేను నిన్ను బలవంతం ఆయన బలవంతం పెట్టేవాడు కాదు. ఆయన మనకి స్వతంత్రాన్ని ఇచ్చేవాడు. ఆయన ఏమిచ్చేవాడు? స్వతంత్రాన్ని ఇచ్చేవాడు. అది నీకే అప్పగించేస్తాడు. నీకేది కావాలి? నీకు పరలోకం కావాలా, నరకం కావాలా? ఆ చాయిస్ నీదే. కానీ దేవుడు ఏంటి, ఏ ఆత్మ కూడా నశించిపోవటం ఆయనకి ఇష్టము లేదు. ఎందుకంటే దేవుడు ఎవరిని కూడా బలవంతంగా ఆయన వైపు తిప్పే అవసరం ఆయనకే ఉంది. ఆయన లేదు. ఎందుకంటే ఒకసారి చెప్తాడు, అంతవరకే. వింటే బాగుపడతాం, లేకపోతే పోతాం, అంతే. ఆయనకేముంది? ఆ నష్టం అంతా ఎవరికి? వినకపోతే మనకేనా? కాబట్టి మనకు దేవుడు కూడా స్వతంత్రాన్ని ఇచ్చాడు మీకు. కాబట్టి స్వతంత్రాన్ని ఏం చేయాలి? దాన్ని మనం కాపాడుకోవాలి మనము. అంతేగాని ఇదేమో మత మార్పిడిని వాళ్ళు పెడతారు. ఆయన మతాన్ని మార్చడానికి కాదు. ఆయన ఏం మార్చుకొచ్చారు? మనసు మార్చడానికి. ఆ సృష్టికర్తటువంటి దేవుని వైపు మరి ఆయన తిప్పడానికి ఆయన వచ్చాడు. తిప్పడానికంటే నీకు ఇష్టమైతేనే ఆయన చెప్తాడు. అంతేనా? ఆయన ఎప్పుడు కూడా బలవంతంగా బలు ఇవ్వండి, దీపాలు అర్పించండి, నైవేద్యం అర్పించండి, దూపాలు చేయండి, మేకలు బలు ఇవ్వండి, గొర్రెలు బలు ఇవ్వండి. ఆయన ఎప్పుడు బలవంతం పెట్టలేదు. ఇక్కడ ఏమంటాడు? ఇక్కడ 23 ఏముంది? 43 దహన బలులను గొర్రె పిల్లలను నా యొద్దకు తేలేదు, నీ బలు చేతులను గనపరచలేదు, ఏమన్నా నైవేద్యము చేయవలని నేను నిన్ను బలవంతం పెట్టలేదు, దూపము వేయవలని నేను నిన్ను విసిగింపలేదు. కాబట్టి ఆయన మనల్ని విసిగించేవాడు కాదు. ఆయన మనల్ని బలవంతం పెట్టేవాడు కాదు. నువ్వు ప్రార్థన చేస్తే నీ ఇష్టం. ప్రార్థన చేయమని చెప్తాడు అంతవరకే, ఉపవాసం చేయమని చెప్తాడు అంతవరకే, చెప్పడం వరకే ఆయన పని. ప్రార్థన ఎవరి వరకు? ప్రార్థన చేసి ఎవరికి ఉపయోగం? ఆయనకే ఉపయోగమా? మనకు ఉపయోగము. సోదరులు మనం ఎప్పుడైతే రాకుండా సాతాను బంధకాల నుంచి తప్పించుకోవడానికి ప్రార్థన ఒక ఆయుధంగా ఉంటుంది. ఉపవాస ప్రార్థన కూడా అంతే. మనము ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంటామో, ଯଦି ఏ ఉపవాసం మాత్రం దేవుడికి ఇష్టమైన ఉపవాస ప్రార్థన చేయాలి. దేవుడు ఎలా చెప్పాడో ఆ విధంగా ఉపవాస ప్రార్థన మనము చేయాలి. మన ఇష్టానికి ఉపవాస ప్రార్థన చేయడం కాదు. దేవుని స్తోత్రం. కాబట్టి ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా ఆయన బలవంతం పెట్టే దేవుడు కాదు. మన టైటిల్ ఏంటి? దేవుడు ఎప్పుడు తన వైపు బలవంతంగా తిప్పే దేవుడు కాదు అని ఈరోజు టైటిల్. ఈరోజు కాబట్టి మరి మందిరం కట్టమని కూడా దేవుడు ఎప్పుడు కూడా బలవంతము చేయలేదు. కాకపోతే దావీదు గారు గట్ట మరి మందిరం కట్టాలని ఒక మంచి తలంపు వచ్చిందట. కాబట్టి ఎందుకు తలంపు వచ్చింది? ఆ యొక్క మండసము డేరాల్లో ఉన్నప్పుడు ఎలాగైనా సరే దేవునికి ఒక మందిరం కట్టాలని దావీదు మనసు వచ్చింది. అంతేగాని దేవుడు ఏం చెప్పాడా మందిరం కట్టమని? ఏమంటాడు? ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపెట్టము, మీరు నాకు ఎలాంటి మందిరం కడతారు అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా ప్రార్థన చేయమని బలవంతం చేయడు, ఉపవాసం చేయమని ప్రార్థన చేయడు, కార్మికులమ్మని బలవంతం చేయడు, నాకు ఎవరు సాక్ష్యం చెప్పని ఆయన ఎప్పుడు బలవంతం చేయడు, గొర్రెలను మేకలను
అలాగే మరి ధూపాలు ఇవ్వమని, నైవేద్యములు ఇవ్వమని ఆయన ఎప్పుడు కూడా ఎవరిని బలవంతం చేయడు. ఆయన ఎప్పుడు కూడా మత మార్పులు చేయడం రాదైనా మనసు మార్చడానికి, దేవుని వైపు తిప్పడానికి ఆయన ఒక్క చెప్తాడు. అంతవరకు వింటే స్వర్గానికి వెళ్తాం, అంటే పరలోకానికి వెళ్తాం, వినకపోతే నరకానికి వెళ్ళిపోతాం. చాలా మంది ఏమనంటారంటే యేసు ప్రభు అట నమ్మితేనే రక్షణ ఉంటుందంట, నమ్మకపోతే నరకాన్ని తీసుకుని వెళ్ళిపోతారంట. యేసు ప్రభు ఎప్పుడైనా నన్ను నమ్మండి, నమ్మితేనే నేను రక్షణిస్తాను, నమ్మకపోతే నరకాన్ని తీసుకెళ్ళిపోతే ఎప్పుడైనా చెప్పాడా? లేదు. అంటే దేవుడు ఏం చెప్తాడంటే ఒక సందర్భంలో అది చూద్దాం. ఒకసారి మాంస వర్తలు ఒకసారి అక్కడ ఏముందో కరెక్ట్గా మనం చదివితే మాకు అర్థమవుతుంది. చాలా మంది తెలియక ఈ పదాన్ని అపార్థం చేసుకుంటున్నారు. ఏముందంటే ఇక్కడ 16 ఈ వచ్చినాన్ని చాలా మంది అపార్థం చేసుకొని అదిగో మత మార్పిడి భయపెట్టేస్తున్నారు, నరకానికి పోయి పంపించేస్తాడు, నరకానికి పంపించి వేసి మాకెందుకు అని కొంతమంది మతోన్మాదులు ఈ వాక్యాన్ని అపార్థం చేసుకుంటున్నారు. ఏమన్నా ఇక్కడ 16 నమ్మి బాప్తిసం పొందేవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అన్నాడే కానీ నేను నరకాన్ని పంపిస్తానని చెప్పాడు ఆయన. అంటే కొన్ని వాస్తవాలు చెప్పాడంతే. మీరు దేవుని మార్గంలో రండి, దేవుని మార్గంలో ఒకవేళ మీరు ఉంటే పరలోకం చేరుతారు, లేకపోతే మేము నరకానికి వెళ్ళిపోతారు అని చెప్పాడే కానీ నన్ను నమ్మండి, నన్ను నమ్మితే అలా స్వర్గానికి ఇస్తాను, పరలోకం ఇస్తాను, నన్ను నమ్మకపోతే నరకానికి వస్తాను అని చెప్పాడు కదా. చెప్పలేదు ఆయన. చెప్పలేని విషయాన్ని వాక్యాన్ని ఎలా చేస్తారంటే మరి వాళ్ళకు అనుకూలంగా మలుచుకొని వాక్యాన్ని వాళ్ళు అనుకూలంగా మలుచుకొని ఆ విధంగా చెప్తున్నారు. కాబట్టి మన దేవుడు, మన యేసు ప్రభువారు ఎవరిని కూడా బలవంతం పెట్టేవాడు కాదు. హల్లెలూయా. ఎవరిని కూడా బలవంతం చేసి ఇదిగో మీరు చెయ్యండి అని బలవంతంగా మన కాళ్ళు పట్టుకొని చెప్పేవాడు కదా. ఆయన ఒకసారి 2 సార్లు చెప్తాడు, నాయన ఈ మంచి మార్గం రండి, నాయన చెడు తలంపుల నుంచి మానేయండి, ఆయన చెడు తలంపులు మానేసేయండి, మంచి మార్గం రండి, మంచి మార్గంలో ఉంటే మీకు దేవుడు ఆ పరలోకాన్ని దేవుడు ఇస్తాడని చెప్పని మరి అనేక మంది మనం చెప్తూ ఉంటే ఆ మాటలు వాళ్ళు అపార్థం చేసుకొని అదిగో మనం దేవతలు కించపరుస్తున్నారు, మనకు ఐదో విగ్రహాలు కించపరుస్తున్నారని అనేక రకాలుగా మన మీద మతోన్మాదులు దాడి చేస్తున్నారు. చాలామంది తెలియక పాపం వాళ్ళు కూడా తెలియకే వాళ్ళకి ఏదో క్రైస్తవ మతం వచ్చేస్తే ఇండియా అంతా మారిపోతుంది, మరి బ్రిటిష్ వాడు వచ్చి మన మీద పెత్తనం చెలవేస్తాడు ఒక భయం పట్టుకుందంతే. నిజానికి మనం ఎవరు ప్రచారం చేస్తున్నామో నిజమైన దేవుడు ఆయన. దేవుడు అంటే ఇది గుణలక్షణ విధంగా ఉంటే, దేవుడు అంటే పాపం చేయని వాడు దేవుడు అంటారని మనం చెప్తుంటే వాళ్ళు మరి రకరకాలుగా అపార్థం చేసుకొని రకరకాలుగా వాళ్ళు మన మీద ఒత్తిడి తెచ్చి చాలా వరకు దేవుని యొక్క పరిచారకుల్ని, దేవుని సువార్తిస్తున్న అందరినీ కూడా హింసిస్తున్నారు, పేడ నీళ్ళు చల్లుతున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు, రకాల బేభత్సం చేస్తున్నారు. కొంతమంది హైందవులు ఉన్నటువంటి కొంతమంది మతోన్మాదులు, బీజేపీ కార్యకర్తలు, అలాగే మరి చాలా వరకు కొన్ని మతోన్మాద సంస్థలు. ఎందుకంటే వాళ్ళకి దేవుడి గురించి తెలియదు. వాళ్ళకి మనం దేవుడి గురించి చెప్తున్నాం. మనము నిజమైన దేవుడు లక్ష్యాలు ఈ విధంగా ఉంటే దేవుడు అనేవాడు సిగరెట్ కాల్చుడు, దేవుడు అనేవాడు గంజాయి కాల్చుడు, దేవుడు అనేవాడు వ్యభిచారం చేయడు, దేవుడు అనేవాడికి భార్య ఉండదు, దేవుడు అనేవాడు పాప పనులు ఏమి చెయ్యడు, దేవుడు అంటే మంచి పనులు చేస్తాడు, మంచి లక్షణం కలిగి ఉంటాయి అని మనం దేవుడి గురించి ఉన్నతంగా చెప్తూ ఉంటే వాళ్ళు తట్టుకోలేక వాళ్ళు మన మీద రాళ్ళదాడి చేస్తున్నారు, మన మీద బూతులు, మన మీద రకాలైన దోషం మాట్లాడుతూ కొట్టడానికి అవసరం ఉంది, చంపడానికి కూడా వాళ్ళు వెనకాడలేదు. నిజానికి వాళ్ళు మంచివారే, వాళ్ళ లోపల ఒక శక్తి పనిచేస్తుంది, ఆ శక్తి వల్లే పాపాలు తయారవుతున్నారు. కాబట్టి మన దేవుడు, మన యేసయ్య అందరికీ దేవుడు ఒక్కడే కదా, ఆ సృష్టికర్త దేవుడు ఒక్కడే. కాబట్టి ఆ ఒక్క దేవుడినే మనం పరిచయం చేస్తున్నాము, లోకాన్ని తెలియదు కాబట్టి దేవుడు అక్షరాలు ఈ విధంగా ఉంటాయి, ఈ విధంగా ఉండవు అని మనం లోకంలోకి వెళ్ళి సువార్త ద్వారా మనం అనేక మందికి మనం ఆత్మ భారం కలిగి మనం అనేక పనులు మానుకొని, ఉద్యోగం మానుకొని, వ్యాపారాలు మానుకొని చెప్తూ ఉంటే కొంతమంది దాన్ని తట్టుకోలేక కొంతమంది ఐదో మతం తిరుగుబాటు చేస్తున్నారు మన మీద. మంచి దేనికి? మంచి చెప్పుకునేందుకు,
కాబట్టి మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే మంచిని నడిపించే దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే ఒక మంచి మార్గంలో నడిపించే దేవుడు. దేవుడు నమ్ముకుంటే శాంతి సమాధానం ఇస్తాడు. అలాగే దేవుడు నమ్ముకుంటే పరలోకాన్ని ఇస్తాడు. మనం చెబుతూ ఉంటే అవి మాకేమి వద్దు, అది విదేశ మతం అని వారు రకాలుగా దోషణ మాటలు చెప్తూ ఉంటారు. నిజానికి దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని కూడా బలవంతంగా తిప్పేవాడు కాదు. నీకు ఇష్టమైతేనే నువ్వు వెళ్తావు అంతే. దేవుడు పిలిచాడు, ప్రయాసపడి భారం మోసను బట్టి సమస్యలాగా నా యొద్దకు రండి, వస్తే పరలోకం. ఆయన మాటలు వింటే పరలోకం. అంత అంటాడు, నేనే మార్గమును ఎక్కడికి? పరలోకానికి. వేరే మార్గం లేదు. కాబట్టి నా మాట నమ్మండి, నేను మీకు మాదిరిని. ఆయన మనం వెంబడిస్తే ఆ పరలోకాన్ని మనం చేరుకుంటాం. ఆయన ఎప్పుడు బలంతో పెట్టలేదే. ఎవరైనా బలంతో పెట్టాడా? చాలా మంది అంటుంటారు క్రైస్తవులు బలవంతంగా మత మార్పిడి చేస్తారు. నిజానికి మనం బలవంతంగా ఎవరైనా మత మార్పిడి మార్చగలమా? ఎవరిని మార్చలేము. వాళ్ళు చిన్నపిల్లల వాళ్ళు ఏమన్నాను కాదు కదా. కాబట్టి ఎవరిని కూడా బలవంతంగా మత మార్పిడి చేయమని బైబిల్ చెప్పలేనప్పుడు మనం ఎలా బలవంతంగా చేస్తాము? వాళ్ళ మనసును మారుస్తున్నాం. అందుకే దేవుడు అంటున్నాడు, ఏమంటాడంటే దేవుడు ఆ కుమారుడా నీ హృదయం నాకు ఇమ్ము అని చెప్పేసి సామెత గ్రంథంలో ఉంది. ఒకసారి చూద్దాం. ఒకసారి సామెత గ్రంథము 22వ అధ్యాయము 23వ అధ్యాయము సామెతలు. ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాడు మనల్ని. ఆయన ఎప్పుడు బలవంతంగా చేసేవాడు కదా ఆయన. సామెత గ్రంథము 23 26 చూడు, దేవుడు ఎంత చక్కగా అడుగుతున్నాడు ఇక్కడ. ఆయన ఎవరిని బలవంతంగా పెట్టి ఇప్పుడు భయపెట్టి అడిగేవాడు కాదు. ఆయన మనకి ఇష్టమైతేనే అని అంటున్నాడు. ఏమంటాడు? నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కళ్ళు ఇంపుగా ఉండలేమో. దేవుని స్తోత్రం. కాబట్టి నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము అని ఇక్కడ బలవంతం చేస్తున్నట్టుగా ఉందా, బతిమాలుతున్నట్టుగా ఉందా? బతిమాలుతున్నాడు మనల్ని. ఎందుకంటే ఎవరు కూడా ఆ నరకంలోకి వెళ్ళకుండా ఆయన కాపాడాలని చెప్పాను. కాబట్టి ఓ కుమారుడా, నా కుమారుడా నీ హృదయం నాకు ఇవ్వు అని ఒక బతిమాలినట్టుగా ఆయన చెప్తున్నాడు. అలాగే మత్తయి సువార్త కూడా అంటాడు. ఇదిగో ఏముందంటే ఇక్కడ ఒక మాట, మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం. 17 4:17 అప్పటి నుండి యేసు అంటాడా, పరలోక రాజ్యము సమీపించినది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటించి మొదలుపెట్టింది. కాబట్టి పరలోక రాజ్యం కొరకు ఈ యొక్క వెళ్తాను. పరలోక రాజ్యంలో ఉండాలి మీరు అందరూ. ఎందుకంటే దేవుని మొదటి నుంచి కూడా దేవుని రాజ్యం ప్రారంభించాలనుకున్నాడు మొట్టమొదటి నుంచి కూడా. అందుకనే ఆయన ఆలోచనలు పరలోకంలో ఎలాగైతే దేవుని రాజ్యం నడుస్తుందో అలాగే భూమి మీద కూడా ఒక ఆయన రాజ్యం నడవాలని ఏదేంతో ఏర్పాటు చేశాడు దేవాది దేవుడు. అయితే ఈ యొక్క దేవుని ఆలోచనలు తలకిందు చేశాడు సాతాను గల అపవాదుగా వచ్చి సర్పం రూపంలో వచ్చి మరి ఆదామావల్ని మోసపరిచాడు. కాబట్టి దేవుని యొక్క ఆలోచన అంటే ఎప్పుడు నేను ఈ భూమి మీద ఆ పరలోక రాజ్యం ఎలాగైతే అక్కడ పరలోక రాజ్యంలో దేవుని రాజ్యం నడుస్తుందో, నేను ఆయన చిత్త ప్రకారం నడుస్తుందో భూమి మీద కూడా నడవాలని వచ్చిన 6వ చూడండి ఒకసారి. మత్తయి సువార్త 6:8 కాదు 9 చదువు. కాబట్టి మీరు రాగా ప్రార్థించేయండి. పరలోకమున మా తండ్రి, నీ నామ పరిశుద్ధి పడిన గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. అంటే దేవుని యొక్క చిత్తం వెల్లడిస్తుందట
పరలోకంలో నడుస్తుందట, పరలోకంలో దేవుని యొక్క చిత్తం నెరవేరుతుందట. కానీ భూమి మీద కూడా దేవుని రాజ్యం కట్టాలని ఆలోచన కలిగి ఉన్నాడు దేవుడు. కానీ ఆ దేవుని యొక్క ఆలోచన పాడు చేశాడు ఎవరు? అపవాది. కాబట్టి ఆయన అంటున్నాడు, పరలోక రాజ్యం మన సమీపించినది కనుక మీరు మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. ఆ మారు మనసు పొందడం కొరకే నా కుమారుడా ఏమంటాడు? నా కుమారుడా నీ హృదయము నాకు ఇమ్ము, ఇస్తే నా హృదయాన్ని బాగు చేస్తాను. ఎందుకంటే మన హృదయాన్ని మనం ఎప్పుడూ బాగు చేయలేము. మనం అనుకుంటుంటే మనం నీతిమంతులు యథార్థమంతులు అనుకుంటాం, కానీ మన గురించి సాక్షి ఎవరు చెప్పాలి? పక్కలు చెప్పాలి, పక్కలు చెప్పాలి. మన ప్రవర్తనలో మార్పు రావాలి. ఆ మార్పు అనేది మన నుంచి రాదు. చాలా మంది అనుకుంటుంటారు, నేను ఈ ప్యాకెట్ మానేయాలి, ప్యాకెట్లు మానేయాలి, ఈ మందు మానేయాలి, వ్యభిచారం మానేయాలి, చెడు పనులు మానేయాలి అనుకుంటాడు, కానీ కంటిన్యూషన్గానే చేస్తాడు, మానలేడు. అది దేవుడికి మన హృదయాన్ని ఎప్పుడైతే మనం అర్పిస్తామో ఆయన మార్పిస్తాడు. హల్లెలూయా. కాబట్టి అటువంటి చెడిపోయినటువంటి మన మనసులను మార్చడానికి దేవుడు యేసు ప్రభువారు ఈ లోకానికి వస్తే ఈరోజు బలవంత మతమాలు చేస్తారని చెప్పి కొంతమంది మరి మాట్లాడుతున్నారు. నిజానికైనా మత మార్పులు చేయడం రాదైనా ఆయన ఎందుకు వచ్చిన మనసు మార్చడానికి, ఆ మనసు మార్చి పరలోక రాజ్యములో త్వరగా రాబోతుంది దేవుని రాజ్యము. ఆ రాజ్యంలో ఉండడానికి మరి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆ మంచి మార్గంలో నడిపించడానికి, మన మంచి ఆ యొక్క మనసుతో ఉండడానికి, ప్రేమ కలిగి ఉండడానికి, కనికరం కలిగి ఉండడానికి, క్షమాపణ కలిగి ఉండడానికి, జాలి కలిగి ఉండడానికి, ఒక మంచి మార్గం నేర్పించడానికి ఆయన యేసు ప్రభువారు ఈ లోకానికి, మానవుడికి లోకానికి వచ్చాడు. వచ్చి కొన్ని విషయాలు మనం బోధించాడు. ఆయన ఎవరిని కూడా బలవంతం చేసేవాడు కాదు. ఆయన బలవంతంగా ఆయన మనసును తిప్పేవాడు కాదు. నీకు ఇష్టమైతేనే ఏమంటున్నా ఏమంటున్నా ఆయన అంటున్నా, ఓ కుమారుడా నీ హృదయము నాకు ఇమ్ము, నాకు ఇష్టంగా ఆ హృదయాన్ని నేను బాగు చేస్తాను అని చెప్పని దేవాదేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి మనకి మన యొక్క హృదయాలను ఆయన వైపు మనం తిప్పుకోవాలి. ఆయన ఎప్పుడో బలవంతంగా తిప్పేవాడు కాదు. ఎందుకంటే ఆయన మనకు స్వతంత్రాన్ని ఇచ్చాడు ఆయన. ఎందుకంటే సహోదరులారా, ఇందా చదువుకున్నాం కదా గలతీ రాసిన 5:13 ఏముంది? సహోదరులారా మీరు స్వతంత్రంగా ఉండేటకు మీరు పిలవబడితే, మీరు స్వతంత్రులు, ఎవరికి బానిసలు కాదు సుమా, మీరు స్వతంత్రులు. కాబట్టి స్వతంత్రాన్ని మనం ఆ శరీరం మనం ఆ శరీరాన్ని మనం పాడు చేసుకోకూడదు. కాబట్టి శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకోండి, మీ అవయవాలు కంట్రోల్లో పెట్టుకోవాలి అని దేవుడు చెప్తున్నాడు. అందుకనే మనం కంట్రోల్లో పెట్టుకోలేం. కాబట్టి ఆయన అంటున్నాడు, ఆయన నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్ము. దేవుని స్తోత్రం. కాబట్టి మరి ఆయన హృదయాలు ఒకవేళ మనం బలవంతంగా తిప్పగలడు అని ఆయన బలవంతంగా తిప్పేవాడు కాదు. మన ఇష్టాన్ని ఆయన తెలుసుకునేవాడు. ఆయన మన మనసును మనం అర్థం చేసుకునేవాడు. కాబట్టి ఆ చాయిస్ నీకే. కాబట్టి ఆ చాయిస్ దేవుడు మనకే ఇచ్చాడు. శాపము కావాలా లేకపోతే ఆశీర్వాదం కావాలా అన్నది దేవుడు ఆ చాయిస్ మనకు ఇచ్చాడు. అని ఎప్పుడు కూడా ఆయన మరి బలవంతంగా తిప్పేవాడు. మనమే తిరగాలి ఆయన వైపు, మనమే తిరగాలి. మరి లూదియా సువార్త విని ఆయన వైపు తిరిగింది సువార్త విని. కాబట్టి ఏమన్నా లూదియా భక్తి పరురాలు ఎవరైనా బలవంతం చేశారా? యేసు నమ్మండి లేదే. ఎందుకంటే లూదియా సువార్త విన్నది. సువార్త వినగానే యేసు వైపు మళ్ళీ. దేవుని స్తోత్రం. లూదియాని ఏమైనా బలవంతం చేశారు? ఎవరు చేయలేదే. అలాగే జక్కయ్యని ఎవరైనా బలవంతం చేశారా? లేదు. సువార్త విన్నాడు, మారు మనసు ఆయనకి వచ్చింది. మరి లూదియాని కానీ జక్కయ్యని కానీ మరి సమరశ్రీని కానీ ఎవరైనా బలవంతం చేశారా? ఎవరు బలవంతం చేయలేరు. సువార్త విన్నారు, వారు హృదయాన్ని దేవుడికి అప్పగించారు. కాబట్టి మనం దేవుని మనం తిరగాలంతే. మనం తిరగాలి, కానీ మనం తిప్పేవాడు కాదు ఆయన. దేవుని స్తోత్రం. తిప్పాలంటే తిప్పగలడు ఆయన. ఆయన ఛాయిస్ మనకు అప్పగించాడు. కాబట్టి మన దేవుడు ఎప్పుడు కూడా తన వైపు బలవంతంగా తిప్పే దేవుడు కాదు.
ఎందుకంటే ఒక ఒక పదం ఉంది, దేవుడు నీ హృదయంలో రావాలంటే నీ పర్మిషన్ కావాలి. సాతానికైతే నీ పర్మిషన్ అవసరం, వాడు దూరిపోతాడు. ఎవరైనా చూడ మన ఇంటికి వచ్చి తలుపేస్తున్నాయి అనుకోండి, ఇంట్లో ఉన్నాం అనుకోండి, మర్యాదస్తుడైతే ఏం చేస్తాడు? తలుపు కొడతాడు. అది దుష్టుడైతే తలుపు తోసుకొని వచ్చేస్తాడు. అలాగే మరి వాళ్ళ దగ్గర ఒక పదం ఉంది, ప్రకటనలో యేసు గారు అంటున్నారు, నా స్వరం విని ఏమనుంది అక్కడ 3:20, ప్రకటన 3:20. ఎందుకంటే దేవుడు ఎవరిని కూడా బలవంతం పెట్టేవాడు కాదు, దేవుడు కూడా స్వతంత్రాన్ని ఇచ్చాడు. నమ్ముతావా? నమ్ము, నీ ఇష్టం. నమ్మకూడదు, నీ ఇష్టమే. ఆ చాయిస్ మనకే ఇచ్చాడు ఆయన. దేవుడు ఎవరిని ఎప్పుడు కూడా బలవంతం పెట్టేవాడు కాదు కాదు కాదు. చూడండి ఒకసారి, ఇదిగో నేను తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన నేను అతనితో ఎక్కడ ఉంది అది? నేను అతని యొద్దకు ఓకే, నేను అతని యొద్దకు వచ్చి అతనితో నాతో కూడా అతడును భోజనము చేయదము. దేవుని స్తోత్రం. ఇదిగో నేను తలుపు తీర్చుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనము చేయదు. దేవుని స్తోత్రం. కాబట్టి ఆయన ఎవరిని కూడా బలవంతంగా పెట్టేవాడు కాదు. దేవుడు నమ్మకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతానా ఆయన దేవుడు కాదు, మన దేవుడు. వాస్తవాలు చెప్తున్నాడు, నువ్వు ఇలా ఉండు బాగుంటావు, లేదు చెడుగా ఉంటావా నరకానికి వెళ్ళిపోతావా అని ఒక వాస్తవాలు చెప్తూ ఉంటే, అదిగో యేసు ప్రభువుని నమ్మకపోతే నరకం అంట, నమ్మితే రక్షణ అంట, ఆ రక్షణ ఉంటే పరలోకం అంట. కాబట్టి ఆ దేవుడు నాకెందుకు అంటాడు? దేవుడు అక్కడ ఏం చెప్పాడు? అక్కడ ఏం చెప్పాడు? యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడిన ఒక వాస్తవాన్ని చెప్పాడు. అంతే, నన్ను నమ్మకపోతే నరకాన్ని తోసివేస్తానని చెప్పాడు ఆయన? చెప్పలేదే. అని ఒక వాస్తవం చెప్పాడు. ఇంకా మంచిగా జీవించు, ఇదిగో నేను పరలోకం నుంచి వచ్చాను, దేవుని యొక్క ఆలోచన విధంగా ఉన్నాయి. కాబట్టి ఆలోచనలు ఒక మానవుడు ఈ లోకానికి వచ్చి దేవుడు ఆలోచన విధంగా ఉన్నాయని చెప్పి కొన్ని విషయాలు మనకి తెలియపరిచాడు. తెలియపరిచి ఏమంటే, అదిగో ఆ పరలోకం రావాలనుకుంటున్నారా, ఆ స్వర్గాన్ని మీరు రావాలనుకుంటున్నారా, ఇగో నన్ను గమనించండి. నన్ను గమనిస్తే మీకు పరలోకం ఉంటుంది, లేకపోతే అది మీ ఇష్టం. నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు, అంతే. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా మనల్ని బలవంతంగా పెట్టి ఆయన వైపు తిప్పే దేవుడు ఎంత మాత్రం కూడా కాదు. కాబట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకొని మనం ముందుకు మనము సాగిపోవాలి. ఒక లూదియాకి ఎవరు బలవంతం చేయలేదు, ఒక తప్పిపోయిన కుమారుడు కూడా ఎవరు బలవంతం చేయలేదు, బుద్ధి వచ్చాడు, తన ఇంటికి వచ్చాడు. అలాగే ఒక సమరశ్రీ కూడా మరి ఎవరు కూడా బలవంతం చేయలేదు. బైబిల్లో చాలా మంది ఎవరు బలం చేయలేదు, వాళ్ళకి ఇష్టపడి దేవుడికి వచ్చారు. ఇప్పుడు కూడా చాలా మంది దేవుని ఇష్టపడి చాలా మంది ఇక్కడికి వస్తూ ఉంటే, కొంతమంది మొదటి వారవలేక క్రైస్తవం ఎక్కువైపోతుందనే ఒక ఆలోచన కలిగి, అయ్యో క్రైస్తవులందరూ ఎక్కువైపోతే నా హిందూ దేశం ఏమైపోతుంది, మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు వచ్చి పరిపాలన చేస్తారేమైనా ఒక పిచ్చి నమ్మకాలు ఉన్నారు అంతే. అయ్యో దేవుని నమ్ముకుంటే ఆ పరలోకము ఆ స్వర్గము వెళ్తాము అనే ఆలోచన ఒక్కరికి లేదు. కొంతమంది మొదలకి వాళ్ళకి భక్తి ఉండదు, వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళ మతోన్మాదం అంతే, ఒక మత పిచ్చి ఉంటుంది అంతే వాళ్ళకి. మన మత పిచ్చి కాదు, మనకి ఏ పిచ్చి అంటే మనసు మారాలనే పిచ్చి. నేను అనుభవిస్తున్నాను శాంతి సమాధానం, నా ప్రజలు కూడా ఆయన శాంతి సమాధానం, ఆయన ఆనందము, ఆ సంతోషము పొందుకోవాలనే ఆ ఆలోచనతో క్రైస్తవులు ఎప్పుడు కూడా సువార్త పాటిస్తూ ఉంటారు, సంఘాలు పెడుతూ ఉంటారు. ఎందుకంటే ప్రజలు బాగోగు కోరుకునేవారు, ప్రజలు ఇరుగుపరుల కోసం ప్రార్థన చేసేవారు మనం. కాబట్టి మన మీదకి ఎన్నో రకాలైన ఆందోళన, మన మీదకి ఎన్నో రకాలైన చర్చిల దగ్గరకు వచ్చి జై శ్రీరామ నినాదం పెట్టి వాళ్ళ యొక్క పిచ్చి బద్దన్మాదంతో రెచ్చిపోతున్నారు చాలా మంది. పాపం వాళ్ళకి తెలియదు, వాళ్ళకి
వాళ్ళు నిజమైన దేవుడు యేసు ప్రభువుని తెలియదు. కొంతమంది తెలిసినప్పుడు కూడా మత పిచ్చితో ఉన్మాదంతో రగిలిపోతున్నారు. అందరూ కాదు, కొంతమంది హైందువులు ఉండండి, కొంతమంది మతోన్మాదులు. కాబట్టి మన దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని ఎప్పుడు కూడా బలవంతంగా ఆయన వైపు తిరిపే దేవుడు ఎంత మాత్రం కూడా కాదు. దేవుడు చాయిస్ మనకి ఇచ్చాడు అంతే. ఆ చాయిస్ మనం వినియోగించుకుంటే బాగుంటుంది, లేకపోతే అది మీ ఇష్టం. దేవుని స్తోత్రం. కాబట్టి కొద్ది మాటలు దేవుడు దీవించి నడిపించను గాక. ఆమేన్.